ఒక భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే దానికి కూడా రాజకీయం చేసేంత మానసిక దౌర్భాగ్యం ఉండడమే మరి కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిబాహ్యమైన రాజకీయానికి నిదర్శనం. అంతమందిని చూసి నాకు గోపీనాథ్ గారు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు మా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అని చెప్పి ఆమె కంటతడి పెడితే ఆమె భర్తను తలుచుకొని, భర్త చనిపోయి ఇంకా 6 నెలలు కూడా కాలేదు బ్రదర్, బాధ ఉండదా? భారతదేశంలో మన సాంప్రదాయంలో డెఫినెట్గా భర్తను ప్రతిరోజు తలుచుకుంటారు, తండ్రిని తలుచుకుంటారు, పిల్లలు చనిపోయిన తర్వాత తలుచుకోరా? కుటుంబ సభ్యులకు ఆ మాత్రం ఉండదా? అంతమందిని చూస్తే ఇమోషన్లో ఆమె బాధపడితే దానికి కూడా రాజకీయం చేయడం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీతిమాలిన మనుషులో, ఎంత సిగ్గుమాలిన మనుషులో, ఎంత దిగజారుడు రాజకీయానికైనా సిగ్గు లేకుండా మరి ఇప్పుడైతే మీరు చూశారు ఇక్కడ ఏ రకంగా దొంగ ఓట్ల భాగవతంతో వాళ్ళు ముందుకు వస్తున్నారో మీకు అర్థమైంది. ఇంకోవైపు మహిళల్ని అవమానిస్తాం, బిడ్డ మీద కేసు పెట్టినారు, ఇంకా ఘోరం అది. తల్లి కోసం తిరుగుతుంది ఆ అమ్మాయి, ఆమె కూడా కేసు పెట్టారు. ఎంత నీతిమాలిన రాజకీయం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఇక దీని మీద ఏమైనా ఉంటే అడగండి, మిగతా విషయాలు వద్దు దయచేసి. డెఫినెట్గా అవుతాం, ఇక అన్ని దర్వాజాలు కొడతాం పోయి. కానీ చూస్తుంటే మాత్రం మరి మొత్తం కిందికి వెళ్ళి మీద దాకా అంతా కొల్యూడ్ అనేట్లే కనబడుతుంది. కాంగ్రెస్ బీజేపీ ఎట్లా కొల్యూజన్ గవర్నమెంటే నడుస్తుంది ఇడా. మరి రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పిండో ఏమో పైకి, ఏం మాట్లాడొద్దు ఈ విషయాన్ని, ఎందుకంటే మా దొంగ ఓట్లతోనే గెలవాలనుకుంటున్నాం అన్నడేమో. మరి అయినా గెలవరు, అది కూడా చెప్తున్నాను. ఇన్ని కథలు పడ్డా గెలవరు. మళ్ళీ ఖచ్చితంగా అక్కడ మంచి మెజారిటీతో గెలిచేది బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, బ్రహ్మాండం గెలుస్తాం, అందులో కూడా మాకు డౌట్ లేదు. నేను ప్రజెంట్ ఇస్తున్నా కదా, నేను ప్రజెంటేషన్ ఇచ్చిన ఒక్క నిమిషం. సెప్టెంబర్ 2 నాడు ఓట్లు ఎక్కినాయని చెప్తున్నా. మీకు కుల్లా ఒక్కొక్క మనిషికి 3 ఓట్లు, 4 ఓట్లు, లేని ఇళ్ళల్లో ఓట్లు. ఇప్పుడు నేను చూపెట్టింది ఏమన్నా నా కథనా, నా సొంత కవిత్వమా? మీకు ఆధారాలు ఇస్తున్నా. మీరు మీడియా కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మర్చిపోయారు. ఒక్క తెలుగు మీడియా అయినా పోయి చూసిండా? మేము ఇంత పెద్ద షికాయత్ చేస్తే పోయి కనీసం ఎంక్వైరీ చేసిండ్రా? వాడోడో చెప్పిండు, వీడోడో చెప్పిండు అని రాసుడు తప్ప మీకేడమైంది మీడియాకు పోయి చూడరా కనీసం ఏమవుతుంది, నిజంగా ఓట్లు ఉన్నాయా లేవా అని? ఎల్లయ్య చెప్పిండు, మల్లయ్య చెప్పిండు, నేను చెప్పేది నమ్మని అంటలేను. నేను చెప్పింది తప్పని మీరు చూడండి, కావాలంటే చెక్ చేయండి, మేము వద్దంటలేం కదా. మీరు అసలు ఆ పనే చేయట్లేదు. మీరు మమ్మల్ని అడగడం కాదు, ఏదో మేము కోర్టులో మీద ముద్దాయిల్లాగా, మీరు లాయర్లలాగా పోయి చూడండి ఒకసారి ఫీల్డ్కి. తప్పకుండా మంచి జరుగుతుంది ప్రజలకు కూడా.